హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఇప్పుడు ఒక మంచి చట్నీ తయారు చేసుకుందాము. కొబ్బరి చట్నీ. ఆ చట్నీకి కావాల్సినవి ఇవన్నీ: పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కొన్ని పుట్నాలు అనమాట. ఒక కొబ్బరి చిప్ప చిన్నది ఉంటుంది కదా, 1 పీస్, అది దాన్ని కట్ చేసి కొంచెం వేయించుకున్నాను. మరీ ఎక్కువ కూడా వేయించుకోవచ్చు, లైట్గా ఒక 5 to 10 minutes వేయించుకోవాలి. కలర్ కూడా రావద్దు, నార్మల్గా పచ్చిది కదా, కొంచెం వేయించుకుంటే కొంత తొందరగా గ్రైండ్ అవుతుంది అనమాట. దాంట్లోనే ఆ వేడి ఉన్న కడాయిలోని కొంచెం ఒక 2 సెకండ్లు ఇట్లా కలిపి తీసేయాలన్నమాట. పుట్నాల పప్పుని ఒక కప్పడి తీసుకున్నాను. పుట్నాల పప్పు తీసేసాను. కొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి మంచి పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి వాటిని. దాని తర్వాత దాంట్లోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలండి. అది వేయించితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చిమిర్చి వేయించి వేసుకుంటే, నూనెలో వేయించి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోనే కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చూసారా, అంత కొంచెం, చాలా తక్కువ చింతపండు వేసి బాగా వేయించుకొని ఫస్ట్ ఈ పుట్నాల పప్పు, కొబ్బరిని మిక్సీ పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం వేయించుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని మిక్సీ పట్టేసి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ మనకు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకంత కారం, పచ్చిమిర్చి వేసాం కదా, సరిపోతుంది. దాంట్లో చింతపండు వాటర్ ఉంటే అవి కూడా వేసేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది అన్నంలోకి కావాలంటే మనం కొంచెం బరకగా పట్టేసి పోపు వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నంలోకి. పోపుకి నూనె పెట్టేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. కొంచెం వెల్లుల్లి వేసుకోవచ్చు తినేవాళ్ళు. వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పోపు మన చట్నీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇంతే. అన్నంలోకి మాత్రం కొంచెం కచ్చాపచ్చగా ఇట్లా ఒక రౌండ్ తిప్పి ఆపేస్తే బరకగా ఉంటుంది. ఇది దోశకి, ఇడ్లీకి సాఫ్ట్గా చేసుకుంటే చట్నీ బాగుంటుంది. బరకగా దోశకి, ఇడ్లీకి బాగోదు, అన్నంలోకి మాత్రమే బాగుంటుంది. ఇలా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు. తినని పిల్లలు కరివేపాకు, కొత్తిమీర అవన్నీ ఏరి పడేస్తుంటారు కదా, వాళ్ళందరికీ ఇది ఇంకా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం